హర మహాదేవ్, జమాకాళి, జమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాలలో ఇంకో అవతారం ఏంటి అంటే కృష్ణ దర్శన అవతారం. అయితే ఈ కృష్ణ దర్శన అవతారం వెనుకాల ఉన్న కథ ఏంటి, వృత్తాంతం ఏంటి, అసలు ఎందుకు పరమశివుడు కృష్ణ దర్శన అవతారాన్ని ఆవిర్భవించాల్సి వచ్చింది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజుకి 9 మంది పుత్ర సంతానం కలదు. ఆ 9 మంది పుత్ర సంతానంలో ఒక విలక్షణమైన పుత్రుడు ఎవరు అంటే నభగ్. మిగతా 8 మంది ప్రతి ఒక్కరిలో ఎన్నో వికారాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు. అయితే నభగ్ చిన్నప్పటి నుండి ఈ యొక్క రాజ్య పరిపాలన అవ్వచ్చు, కర్తవ్యాలు అవ్వచ్చు, కార్యకలాపాలు అవ్వచ్చు, వీటి మీద ఇప్పుడు శ్రద్ధ ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నభగ్కి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఈశ్వరుడు ఎవడు, పరమేశ్వరుడు ఎవరు, అసలు ఎందుకు జన్మనిస్తాడు పరమేశ్వరుడు, ప్రతి మనిషి యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, అంటే వాళ్ళ యొక్క జీవన ఉద్దేశం ఏంటి, పరమశివుడు ఆ పరమాత్ముడు ఎందుకు ఈ మృత్యులోకానికి పంపిస్తాడు వాళ్ళని అనేది నభగ్ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువగా ఉండేది. అతి చిన్న వయసులోనే ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి నభగ్ రాజు యొక్క కార్యకలాపాలన్నీ విడిచిపెట్టేసి, రాజు యొక్క సుఖభోగాలన్నీ విడిచిపెట్టేసి గురుకులంలో చేరుతాడు, ఒక ఆశ్రమంలోని. ఆ ఆశ్రమంలో గురువు దగ్గర నుండి ఎన్నో విద్యను పొందుతాడు. నభగ్ యుక్త వయసుకి వస్తాడు. యుక్త వయసుకి వచ్చినప్పుడు నది ఒడ్డున కూర్చుంటాడు. నభగ్ బ్రహ్మజ్ఞానాన్ని అర్జించిన తర్వాత తపస్సు చేస్తున్న సమయంలో కళ్ళు తెరిచిన సమయానికి ఒక పుత్రుడు తన యొక్క తండ్రిని సేవ చేస్తూ ఉంటాడు, తండ్రికి నీరు తాగిస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత నభగ్కి, నా తండ్రి కూడా ఇప్పుడు వృద్ధావస్థకి చేరుకుని ఉంటారు, నా తండ్రిని వెళ్ళి నేను ఒకసారి దర్శనం చేసుకోవాలి, అతను ఎటువంటి అవస్థలో ఉన్నారో తెలుసుకోవాలనేసి నభగ్ గురుకులంలోని గురువు నుండి అనుమతిని తీసుకుని రాజ్యానికి వెళ్తాడు. అప్పటికే రాజ్యం అనేది 8 భాగాల్లో విభజించబడుతుంది. అంటే 8 పుత్రులు ఉన్నారు కాబట్టి ఆ రాజుకి. నభగ్ రాగానే వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అన్నదమ్ముడు వచ్చాడని పలకరించరు. ఓ, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకున్నావు, అయినా నీకు ఇంకా మోహం వదలలేదన్నమాట, అందుకే రాజ్యానికి తిరిగి వచ్చావు, రాజ్యంలోని భాగం కావాలని. అయితే నభగ్ అంటాడు, నాకు రాజ్యం వద్దు, రాజ్య కార్యకలాపాలు వద్దు, నేను పితాశ్రీని, అంటే నాన్నగారిని చూడడానికి మాత్రమే వచ్చాను. నాన్నగారు ఎటువంటి అవస్థలో ఉన్నారు, ఇప్పుడు వృద్ధావస్థకి చేరుకున్నారు కాబట్టి ఒక పుత్రుడి యొక్క సేవని అందుకోవాలని అతనికి కోరుకుంటుంది. అండ్ పుత్రుడిగా నాకు కూడా ఒక కర్తవ్యం అనేది ఉంది, బాధ్యత అనేది ఉంది అతని పట్ల, అందుకే వచ్చానని చెప్తాడు 8 మంది అన్నదమ్ములకి. అయితే ఆ 8 మంది అన్నదమ్ములకు కూడా ఒక్కొక్క రాజ్యానికి ఒకే ఒక సింహాసనం అంటూ ఉంటుంది. కానీ ఆ రాజ్యంలో 8 సింహాసనాలు ఉంటాయి. అంటే ఆ రాజు ఏవైతే తన యొక్క జీవిత కాలంలోని అర్జించాడో, ప్రాప్తి చెందాడో వేరే వేరే రాజ్యాన్ని, ఆ రాజ్యాలన్నింటికి 8 మంది పుత్రులకు 8 భాగాలుగా విభజించాడు. అందుకే ఒక్కొక్క పుత్రుడికి ఒక్కొక్క సింహాసనం అనేది ఇచ్చాడు. అయితే నభగ్ అంటాడు, నాకు ఈ సింహాసనం వద్దు, ఎటువంటి రాజ్యాలు వద్దు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నా తండ్రి గారిని చేతికి అప్పచెప్పండి అని వాళ్ళ అన్నదమ్ములకు చెప్తాడు. అక్కడి నుండి తండ్రికి తీసుకువెళ్ళిపోతాడు నభగ్ తన ఆశ్రమానికి. తండ్రికి సేవ చేస్తూ ఉంటాడు. అయితే తండ్రి యొక్క ఆరోగ్యం బాగోపోవడం వల్ల నభగ్ బ్రాహ్మణుడు కాబట్టి గురుకులంలో విద్యను క్షత్రియుడు అండ్ బ్రాహ్మణుడు కూడా విద్యను అభ్యసించాడు గురుకులంలోని. ఒక బ్రాహ్మణ జీవితాన్ని గడిపేవాడు నభగ్. అయితే అక్కడ 100 మంది ఋషులు ఉన్నారు. ఆ 100 మంది ఋషులు వృద్ధాప్యం వచ్చింది, కానీ వాళ్ళకి ముక్తి అనేది లభించట్లేదు శరీరం నుండి. అయితే వాళ్ళకి ముక్తి లభించాలని ఒక మహాయజ్ఞాన్ని చేపడతారు. ఆ మహాయజ్ఞంలోని ఎవరైతే వాళ్ళకి సహాయకులుగా ఉంటారో జీవితంలో ఎప్పుడూ చూడని ధనరాశిని ఇస్తానని చెప్తారు. అయితే నభగ్ ఆ 100 మంది ఋషుల యొక్క మహాయజ్ఞంలోని పాల్గొంటాడు. ఆ యజ్ఞంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఆ ఋషులతో సహకరిస్తాడు. ఆ యజ్ఞం అనేది సఫలీకృతం అవుతుంది. అయిన తర్వాత కూడా యజ్ఞంలో అవశేషాలు ఏవైతే మిగులుతాయో, అంటే యజ్ఞంలో ఏవైనా వస్త్రం అవ్వచ్చు, ఆ డబ్బు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, బంగారు రాశి అవ్వచ్చు, ఏవైనా ఆహార పదార్థాలు అవ్వచ్చు, వాటన్నిటిని తీసుకెళ్ళిపోమని ఆ 100 మంది ఋషులు చెప్తారు, జీవన వ్యాపకం అయ్యేందుకు నభగ్ వాళ్ళ తండ్రితో పాటు కలిసి ఉండడానికి. అయితే నభగ్ అవశేషాలు తీసుకువెళ్ళే సమయానికి పరమేశ్వరుడు కృష్ణ దర్శన అవతారంలోని నభగ్కి దర్శనమిస్తాడు.
అయితే నభక్కి అడుగుతాడు, అయితే ఈ అవశేషాలు పట్టుకెళ్ళే దుస్సాహసం ఎందుకు చేశావు? అయితే దక్ష ప్రజాపతి యజ్ఞంలోని కొన్ని అనుశాసనాలను అయితే ప్రతిపాదించాడు. యజ్ఞంలో ఏవైతే అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాల మీద హక్కు ఓన్లీ కేవలం రుద్రుడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అయితే యజ్ఞం యొక్క అవశేషాలపైన రుద్రుడి యొక్క హక్కు ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతావు? అయినా ఈ బ్రాహ్మణులు ఎవరు నీకు చెప్పడానికి ఈ అవశేషాలు తీసుకెళ్ళమని? అయితే నభగ్ అంటాడు, హే పశుపతినాథ్, హే దేవోం కే దేవ్, హే మహాదేవ్ కృష్ణదర్శన అవతార్, నేను మీకు నమస్కరిస్తున్నాను. ఈ బ్రహ్మాండంలో ఈ సృష్టిలో ఏది ఉన్నా సరే అదంతా మీదే. పాపము మీదే, పుణ్యము మీదే, సుఖము మీదే, దుఃఖము మీదే. అయితే కృష్ణదర్శన అంటాడు పరమేశ్వరుడు, అయితే అన్నీ నావే అయినట్లయితే ఈ మహా యజ్ఞంలోని ఎవరైతే చేపడతారో వాటిలో సమర్పయామి, ఈశ్వర సమర్పయామి అని ఎందుకు అంటారు? ఎందుకు ఫలాలు ఇస్తూ ఉంటారు? ఎందుకు వస్త్రంలో అగ్నిలో వేస్తూ ఉంటారు? అన్నిట్లో నేనున్నానంటే మళ్ళీ నాకెందుకు తిరిగి ఇవ్వడం? అయితే నభగ్ అంటాడు, ఏదైతే చిన్నపిల్లవాడికి తన తల్లి బెల్లం ముక్కను ఇచ్చినట్లయితే ఆ చిన్నపిల్లవాడు ఆ బెల్లం ముక్కను నోట్లో పెట్టుకొని సగభాగాన్ని మళ్ళీ ఆ తల్లికే ఇస్తారు స్నేహపూర్వక భావంతో. అలాగే మీరు ఏదైతే మాకు ఈ జీవితంలో ఇచ్చారో మా కర్మని అనుసరించి మేము చేసిన కర్మలను బట్టి దానికి కృతజ్ఞతగా, వినమ్రతతో, గౌరవంతో మేము సంపాదించిన దాంట్లో అంటే మీరు మాకు ఇచ్చిన దాంట్లోనే కృతజ్ఞతాభావంతో మేము మళ్ళీ మీకు తిరిగిస్తాం. ఫలాల రూపంలో అవ్వచ్చు, పుష్పాల రూపంలో అవ్వచ్చు, ఏదైనా కిరీటం అవ్వచ్చు, బంగారు రూపంలో అవ్వచ్చు, ధనరాశి రూపంలో అవ్వచ్చు, వస్త్ర రూపంలో అవ్వచ్చు, మీకు ఇస్తూ ఉంటాం. అది మా కృతజ్ఞతాభావం మీ పట్ల. మాది ఏదీ కాదు, ఈ సృష్టిలో ఉంది ఏదీ మాది కాదు. ఒకవేళ మాకు అది లభించింది అంటే అది మీరిచ్చిన కృపే. మీకు మా పైన ఉన్న దయ, కరుణ వల్లే అది మాకు ప్రాప్తించింది. లేకపోతే మేమేంటి, దేనైనా పొందేవాళ్ళం. మీరు ఇచ్చారు కాబట్టి దాన్ని మేము పొందగలిగాం అని నభగ్ కృష్ణదర్శనుడికి చెప్తాడు. పరమశివుని యొక్క కృష్ణదర్శన అవతారం నభగ్కి చెప్తాడు, నువ్వు ఒక్క నిమిషంలోనే, ఒక్క సెకండ్లోనే ఈ యొక్క అవశేషాలపైన ఏదైతే వ్యామోహం ఉందో దాన్ని వదులుకున్నావు, ఆసక్తిని వదులుకున్నావు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఈ యొక్క అవశేషాన్ని తీసుకువెళ్ళినట్లయితే నీ యొక్క జీవన వ్యాపకం అంతా పూర్తవుతుంది నీ తండ్రితో కలిసి. దీనిపైన వ్యామోహాన్ని వదిలేవు, ఆసక్తిని వదిలేసావు. ఏ వ్యక్తిపైన అవ్వచ్చు, ఏ వస్తువుపైన అవ్వచ్చు ఆసక్తి ఎక్కువగా ఉంటుందో దాన్ని భగవంతుడు మీ నుండి లాక్కుంటాడు. ఎందుకంటే దేనిపైన వ్యామోహం పెరగకూడదు, వ్యామోహం ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ అతి ఆసక్తి ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అయితే కృష్ణదర్శన అవతారం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క సృష్టికి, ఈ యొక్క మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి అంటే, ఒక వస్తువు పైన కానీ, ఒక వ్యక్తి పైన కానీ అధికమైన ఆసక్తిని కలిగి ఉన్నట్లయితే పరమేశ్వరుడు కూడా ఇబ్బందికి లోనవుతాడు అది మీ నుండి దూరం చేయడంలో. ఏదైనా సరే మనకి లభించినా సరే అది ఏమనుకోవాలంటే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన ప్రసాదంగా దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే అప్పుడు కూడా మనం పరమేశ్వరునికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో సరైన సమయానికి ఇస్తూ ఉంటాడు. అంతకు ముందు ఇవ్వడు, అంతకు తర్వాత ఇవ్వడు. అయితే అక్కడ ఋషులు అడుగుతారు, 100 మంది ఋషులు, ప్రభు మాకైతే ఎటువంటి ఆసక్తి లేదు, మేము ఇప్పుడు వరకు ఏదైతే పుణ్యకర్మలు చేశామో ఆ పుణ్యకర్మలకు సంబంధించి ప్రతిఫలితం మాకు రాదు, ఎందుకు మాకు ఈ శరీరానికి ముక్తి లభించట్లేదు, ఈ వృద్ధావస్థలో ఏంటి మాకు ఈ కష్టం అనేసి కృష్ణదర్శునికి అడుగుతారు మా 100 మంది ఋషులు. అయితే దీనికి సమాధానం నభగ్గే మీకు చెప్తాడని కృష్ణదర్శుని అంటాడు. నభగ్ ఏమంటాడంటే, మీరు ఎన్నో పుణ్యకర్మలు చేశారు మీ జీవితకాలంలోని, ఎంతోమందికి సేవ చేశారు. ఎందుకంటే పుట్టుక చావు అనేది తప్పదు. శరీరం అంటే వయస్సు పెరుగుతున్న కొలది వృద్ధాప్యానికి వస్తూనే ఉంటాడు, శరీరం పలచబడుతుంది, నిస్సహాయులవుతారు. కాకపోతే మీరు చేసిన పుణ్య ఫలితాల వల్ల మీ యొక్క వృద్ధి అంటే మీ యొక్క ఆయుష్ అనేది వృద్ధి జరిగింది. కానీ మీకు పుణ్యం మీద ఆసక్తి అనేది పోలేదు ఇంతవరకు. మీరు పెంచుకున్న పుణ్యాన్ని పరమేశ్వరుడికి ఇంతవరకు మీరు దారపోయలేదు. ఆ పుణ్యాన్ని పైన మీకు గర్వం ఉంది, ఆ పుణ్యం పైన మీకు ఆసక్తి ఉంది. పుణ్యాన్ని ఆర్జించాలి, ఇంకా పుణ్యం కావాలి అనేసి ఆసక్తిని కలిగి ఉన్నారు. అలా ఉండిన పక్షంలోనే మీకు ముక్తి అనేది కలగలేదు. అయితే ఆ 100 మంది ఋషులు కలిసి తన పుణ్యాన్ని కృష్ణదర్శునికి అంటే పరమేశ్వరుడికి దారిపోద్దామని చూస్తారు వాళ్ళ యొక్క కమండలం నీరు నుంచి. కానీ కృష్ణదర్శుడు అంటాడు, నాకొద్దు, మీ పుణ్య ఫలితం నాకు ఇవ్వద్దు,
మీ పుణ్య ఫలితం ఇవ్వాలి అనుకున్నట్లయితే నభక్కి ఇవ్వండి. నభక్ అంటే దీనికి అర్హుడు, దీనికి యోగ్యుడు కూడా. అయితే ఆ 100 మంది ఋషులు తన యొక్క కమండలం నీరుతోని ఆ పుణ్యాన్ని నభక్కిస్తారు. అది ఇచ్చిన వెంటనే నభక్ ఒక రాజ్యానికి రాజు అవుతాడు. అప్పటి వరకు దరిద్ర అవస్థలో ఉన్న నభక్ ఒకే ఒక్క నిమిషంలోని ఆ పరమేశ్వరుడి యొక్క కృప వల్ల ఒక రాజ్యానికే రాజు అయ్యాడు. అందుకని దేనిపైన అతి ఆసక్తి అనేది ఉండకూడదు. అతి ఆసక్తి ఉన్నట్లయితే చివరికి ఏం మిగులుతుంది అంటే అది ఏదైతే మనం కోరుకుంటున్నా అదే మన జీవితంలో లేకుండా పోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ కృష్ణ దర్శన అవతారం వెనుకల వృత్తాంతం ఏంటి, కథ ఏంటి అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎన్నో విషయాలను ఆధ్యాత్మిక పరంగా, యంత్రపరంగా, తంత్రపరంగా, మంత్రపరంగా ఈ ఛానల్లో మనం తెలుసుకుందాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, క్షమాకాళి, క్షమాతాది.